అసలు గవర్నమెంట్ వాళ్ళు రోడ్స్ వేశారు, దానిపైన చెరువుల పైన రోడ్లు వేశారు. అసలు ఎంత బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే రోడ్లు వేయడము, పెద్ద పెద్ద బిల్డింగులు కట్టడము. అసలు అది ఎవరు అంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎట్లున్నారు, కొంతమంది ప్రజాప్రతినిధులు ఎట్లున్నారు అనేటువంటిది మనం ఒకసారి పరిగణలోకి తీసుకోవాలి. అంతేనా? ఇవాళ బోరబండ అల్లాపూర్ మన కూతబెడి దూరంలో ఉంది. అది 190 ఎకర్స్ సంబంధించినటువంటి ల్యాండ్. అది బస్తీలు అయిపోయినాయి. బస్తీలు అయిపోయిన తర్వాత మా దృష్టికి టఫ్ దృష్టికి వచ్చింది. మేము చుక్కారామయ్య గారు, ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ గారు అందరము కలిసి నెల రోజులు క్యాంపెయిన్ చేశాం. నెల రోజులు క్యాంపెయిన్ చేసి ఈ భూములన్నీ కూడా ఇనాం భూములు, నిజాం నుంచి వచ్చినటువంటి పేద ముస్లింలకు ఇచ్చినటువంటి ఇనాం భూములు, ఈ భూములను రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది, వాళ్ళకి కేటాయించాల్సినటువంటి అవసరం ఉందని పోరాటం చేశాం. ఇది ఎవరో వ్యక్తిగతంగా చేసినటువంటిది కాదు, స్ట్రగుల్ ఓరియంటెడ్ చేస్తే ఆనాటి నుంచి ఈనాటి వరకు కేసులైనవి తప్ప ఆ భూములకు వాళ్లకు కాలేదు. పైగా వాళ్లకు ఓఆర్సీ ఎక్కడికక్కడ బిల్డింగులు వెలిసినాయి. ఎట్లా వెలిసినాయి అండి? దీనికి కారణమే అనేటువంటిది వెలికి తీయాల్సినటువంటి అవసరం. అందులో చెరువులు ఉన్నాయి, అందులో భూములు పోయినాయి,